హాయ్ అందరికీ. చాలామంది బ్లౌజు వెనకాల షోల్డర్ డౌన్ అవుతూ ఉంటుంది, నాటు కట్టుకోకుంటే అసలు జారిపోతూ ఉంటుంది. కొందరికేమో షోల్డర్ పైన నాటు కట్టుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వెనకాల నాటు కట్టుకోవడం వల్ల నెక్లో నుండి థ్రెడ్ వస్తుంది. ఇలా కట్టుకోవడం వల్ల బ్లౌజు చాలా కంఫర్ట్గా షోల్డర్ డౌన్ అవ్వకుండా ఉంటుంది. ఇంచు 2 ఇంచులు 2 ఇంచెస్ ఇది 2 థ్రెడ్స్ ఇలా కుట్టు వేసుకోవాలి. 2 ఇంచ్ క్లాత్ తీసుకొని నెక్ కోసం ఇది మామూలుగా పైపింగ్ క్లాత్ ఎంతనో దీనికి డబుల్ తీసుకోవాలి. ఆ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకొని ఇది ఉంది కదా, ఇలా కుట్టు వేసుకొని ఇట్లా దీనికి స్టార్టింగ్ ఇట్లా వేసుకోవాలి. మామూలుగా సేమ్ ఇలాగే మామూలు మనం ఎట్లా కుట్టుకుంటాం అదే అంతే కుట్టుకోవడం. నెక్కి మొత్తం కుట్టుకోవాలి. దీనికి నెక్కి సెంటర్ పాయింట్ కూడా తీసుకోవాలి. బ్యాక్ నెక్కి వెనక నెక్కి ఇట్లా సెంటర్ పాయింట్. బ్యాక్ బ్లౌజ్ వెనకాల సెంటర్ పాయింట్ తీసుకొని దానికి మార్క్ చేసుకోవాలి. అక్కడ థ్రెడ్స్ కట్టుకోవడం ఉంటుంది. ఇది సేమ్ క్లాత్ తీసుకుంటున్నా, మీకు ఎవరికన్నా అట్లా ఆపోజిట్ కలరు అన్నా కూడా ఓకే. కాకపోతే ఇది నెక్కి కాస్త ఎక్కువ పెద్దగా కనిపిస్తుంది, పైపింగ్ లాగా చిన్నగా నైస్గా అయితే ఏముండదు. దాంతో నేను అందుకే సేమ్ క్లాత్ తీసుకోవడం వల్ల బాగుంటుంది. నాకు ఇట్లా బాగుంటుంది అనిపించింది. మీరు వేరే ఆపోజిట్ కలర్ ఏమన్నా వేసుకున్నా వేసుకోండి, బాగానే ఉంటుంది. అట్లా కూడా నాకైతే ఇలా బాగా అనిపించింది. ఇలా కుడుతున్నా. సెంటర్ పాయింట్కి వచ్చినాక కొంచెం ముందు కట్ చేసుకోవాలి. ఇంత వరకు కట్ చేసుకొని దీన్ని ఇట్లా లోపలికి మలిచి కుట్టాలి. సెంటర్ పాయింట్ దగ్గరికి ఇట్లా లోపల మలిచి కుట్టాలి. దీనికి కొంచెం ఒకసారి ఇట్లా టాకా వేసుకోవాలి. నెక్స్ట్ మరొక వైపు కూడా సేమ్ ఇలాగే ఇట్లా మలిచి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా సెంటర్ పాయింట్ అన్నమాట ఇది. దీనికి కూడా ఇట్లా టాకా వేసుకోవాలి. 2 సార్లు వేసుకొని మామూలుగానే కుట్టుకోవాలి. చాలామంది కొంచెం వెనకాల థ్రెడ్స్ కట్టుకోవడం ఇష్టం ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఇది మంచి ఫార్ములా బ్లౌజ్కి. ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ ఇక్కడ టాకా లాగా కుట్టాలి. కొంచెం బలంగానే కుట్టాలి. కొంచెం ఒక 2-3 సార్లు ఎక్కువనే కుట్టాలి. ఎందుకంటే ఇది మనం ఎంత లాగినా తర్వాత ఏం కాకుండా ఉండాలంటే లాగేలా ఇక్కడ ఎక్కువ కుట్లు వేసుకోవాలి. ఇదే బలం. మనం థ్రెడ్ లాగినా కూడా ఏం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలాగే మామూలుగా మనము పైపింగ్ చేస్తాం కదా, పైపింగ్ చేసిన దానిలాగానే ఇది ఉంటుందన్నమాట. కాకపోతే లోపల మనము ఆ థ్రెడ్ పెడతాం. ఇదేమో ఇప్పుడు ఈ థ్రెడ్, ఈ కట్టుకునే థ్రెడ్, అందులోనేమో పైపింగ్ థ్రెడ్ పెడతాం కదా. దీనికి మాత్రం పైపింగ్ థ్రెడ్ కాకుండా మళ్ళీ ఒకసారి దీని మీదకి వెళ్ళి కూడా మంచిగా టాకా వేసుకోవాలి. ఎందుకంటే లాగినా కూడా రాకుండా ఉండడం కోసం. థ్రెడ్ లాగి కడతాం కదా, కట్టినా కూడా ఊడిపోకుండా ఒకవేళ తెగిపోకుండా అట్లా ఉండాలంటే ఖచ్చితంగా లాగినా కూడా
గట్టిగా ముడి వేసుకున్నా కూడా ఊడిపోకుండా ఉండాలంటే ఇక్కడ 2, 3, 4, 5 టాకాలు వేసుకోవాలి. బయటికి ఏం కనిపించదు, ఉక్సుల పట్టి దగ్గరే ఉంటుంది కాబట్టి ఏం కాదు. కొంచెం దూరం వరకు కూడా మంచిగా వేసుకోవాలి. నైస్గా సన్నగా అయితే ఉండదు, ఇది లావే ఉంటుంది కుట్టు. ఎందుకంటే లోపల ఇది పైపింగ్ థ్రెడ్ కాకుండా మనము కట్టుకునే థ్రెడ్ ఉంది కాబట్టి అది దీని మీద పడకుండా మెల్లగా కుట్టుకోవాలి. చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. కొంచెం లావుగానే ఉంటుంది, దీని మీద పడకుండా చూసుకోవాలి మనం. ఇట్లా ఒకసారి లాగి చూస్తే వస్తుంది, లాగి చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇది సేమ్ కలర్ పెట్టడం వల్ల నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా, అది దారం ఒక దగ్గర పడింది, మళ్ళీ విప్పుతున్నా. పడకుండా చూసుకోవాలి, ఊరికే చెక్ చేసుకుంటూ కుట్టాలి. దాని మీద పడింది అనుకోండి రాదు, ఇంకా దారం మళ్ళీ మనకి కట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. వెనకాల షోల్డర్ అసలు డౌన్ కాకుండా ఉంటుంది. ఒకసారి లాగి చూస్తే వస్తుంది, మంచిగా వస్తుంది. ఓకే, మనం కరెక్టే పర్ఫెక్ట్గానే కుడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కుట్టేసి మళ్ళీ లాగి చూద్దాము దారం దాని కింద పడిందా అని. అదిగో పడింది, ఇక్కడ ఇప్పుడే పడింది అది. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇలాగే మొత్తం కుట్టుకోవాలి. దారం చెక్ చేసుకుంటూ లోపల థ్రెడ్ పడుతుందా అని చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ సేమ్ ఇట్లనే అంతే వస్తుంది. బాగానే చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ లేదంటే ఎక్కడ పట్టిందో, దారం ఎక్కడ పట్టుకుందో, ఎక్కడ పైపింగ్ థ్రెడ్ కింద ఈ థ్రెడ్ కింద పడిందో అర్థం కాదు. ఇట్లా టాకాలాగా వేయాలి. చూడండి, లాగితే వస్తుంది. ఇట్లా లాగితే రావాలి. బలంగా ఉండడం కోసం ఇంకో కుట్టు కూడా వేద్దాము. ఇట్లా లాగితే వస్తుంది. చూడండి, మొత్తం ఇక్కడ కట్టుకోవడానికి లాగితే వస్తుంది. ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా వేద్దాము. కూడా బలంగా ఉండడం కోసం ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాం. అయిపోయింది. ఇప్పుడు ఇది బయటకు పెట్టేసి ఇంకో థ్రెడ్, ఇదిగోండి ఇంకో థ్రెడ్ కూడా ఇట్లా పెట్టేసి ఇంకో వైపు కూడా కుడుతున్నా. ఇది సెంటర్ పాయింట్ కదా. ఇక్కడ కొంచెం టాకా వేసుకోవాలి. ఇది లాగితే వస్తుంది. కుట్టుకుంటూ లాగి చూడాలి. చూస్తే మనకి మళ్ళీ విప్పుకునే పని ఉండదు. కుట్టేప్పుడే లాగుతూ థ్రెడ్ లాగుతూ ఇదిగో ఇలా లాగితే వస్తుంది. లాగుకుంటూ కుట్టుకోవాలి. చాలామందికి షోల్డర్ డౌన్ అవుతుంది. దీనివల్ల అయితే అసలు షోల్డరు అస్సలు డౌన్ కాదు. ప్లస్ కొందరికి షోల్డర్ పైన థ్రెడ్స్ కట్టుకోవడం కూడా కొందరికి ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్ళకు కూడా ఇది
ఇది చాలా బాగుంటుంది. ఇంకో ఒకసారి మళ్ళీ లాగి చూద్దాం, ఎందుకంటే పడుతుందా థ్రెడ్ అనేది. పడట్లేదు. ఓకే. షోల్డరు కొందరికి షోల్డర్ పైన కట్టుకోవడం ఇష్టం ఉండదు థ్రెడ్స్, అయినా వాళ్ళకి షోల్డర్ డౌన్ అవుతూ ఉంటుంది, సన్నగా అయినా డౌన్ అవుతుంది. దానివల్ల అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఇది పైపింగ్ లాగా నీట్గా సన్నగా అయితే ఏముండదు, నైస్గా ఏముండదు, కాస్త లావే ఉంటుంది. ఇది అదొకటి గమనించుకోవాలి. ఒకసారి లాగి చూద్దాము, వస్తుంది. ఇది ఇక్కడికి బట్టి కట్ చేద్దాము. కట్ చేసి మొత్తం కుట్టేద్దాము. లాగి చూస్తే ఒకసారి ఎండింగ్ వరకు వస్తుంది చక్కగా. ఒకసారి ఇట్లా లాగేసి, ఎందుకంటే ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ వరకు లాగినా కూడా వస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని లోపలికి ఇట్లా మలిచేసి పెద్ద టాకా వేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ఎక్కువ బలం అంతా ఇక్కడే గట్టిగా లాగి ముడి నాటు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి క్లాత్, కాబట్టి ఇక్కడ పట్టుకొని ఉండాలి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నాటు వేయాలి. 2-3 సార్లు కుట్టు వేయాలి. అంతే, అయిపోయింది. ఇట్లా లాగి కట్టుకోవడమే. కాకపోతే ఇంకో కుట్టు వేస్తా నేను. కొందరికి ఆపోజిట్ కలర్ ఇష్టం ఉంటే కుట్టుకోవచ్చు, కానీ తినకి ఆపోజిట్ వద్దండి, సేమ్ ఇంట్లో మ్యాచింగ్ అయ్యేది కుట్టమన్నారు, అందుకే ఇట్లా కుడుతున్నాను. ఈ చివర్లు మాత్రం ఈ ఉక్సుక పట్టి కాజా పట్టి దగ్గర ఎక్కువ సార్లు కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే లాగినా కూడా ఒకవేళ తెగిపోకుండా ఉండడం కోసం. కట్టుకోవడానికి కొంచెం ఉంచుదాం, ఇంత పెద్దగా ఎందుకు అవసరం లేదు కదా. ఇంత కట్ చేసి ఇవి ఇట్లా కుట్టు వేసేసుకొని వాటికి కూడా ఏమైనా ఇంత పెద్ద ఏమైనా డిజైన్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఇట్లా చిన్నగా కుడుతున్నా. ఇట్లా అయిపోయింది. బ్లౌజు వేసుకున్న తర్వాత ఈ బ్లౌజు వేసుకొని వెనకాల నాటు వేసుకున్నాం అనుకోండి, షోల్డర్ దగ్గర గట్టిగా పట్టుకొని అసలు షోల్డరు డౌన్ అవ్వదు. ఇలా ఇలా లాగి
నాటు వేసుకోవడమే. వేసుకున్నారనుకోండి ఇట్లా షోల్డర్ దగ్గర క్లాత్ పట్టేసినట్టు. కొందరు సన్నగా ఉంటారు, అలాంటి వాళ్ళకు అస్సలు బ్లౌజ్ షోల్డర్ మీద ఆగదు, పని చేసుకుంటూ ఉంటే జారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ మెథడ్తో బ్లౌజ్ కుట్టి వేసుకున్నారనుకోండి అసలు షోల్డర్ అస్సలు డౌన్ అవ్వకుండా చాలా బాగుంటుంది. బ్లౌజ్ టైట్ అవుతుంది షోల్డర్ దగ్గర. ఇంకా అస్సలు ఎప్పుడు షోల్డర్ ఇంకా వేసుకొని బ్లౌజ్ వేసుకొని ఈ నాటు వేసుకున్నాం అనుకో వెనకాల, అసలు షోల్డర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.